ఇంటర్మీడియట్ సాంస్క్రిట్ లో మనకి 4th బిట్ అనేది 8 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ 8 క్వశ్చన్స్ గాను మనం రాయాల్సింది 4 క్వశ్చన్స్. మరి 4 క్వశ్చన్స్ గాను మనం చదవాల్సింది కేవలం 6 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ లిస్ట్ రాసేసేసుకోండి. వరుసగా 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. వణిజః పత్ని కా తయోః పుత్రస్య నామ కిం. ఇంత క్వశ్చన్ చదవకుండా క్వశ్చన్ లో కా కిం అని కనబడితే ఆన్సర్ ఏంటి? చంద్రముఖి, సుమతి. సుమతి అంటే కిమ్ ఉన్న చోట రాయండి, కా ఉన్న చోట చంద్రముఖి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అంతా పెట్టేయాలి. మళ్ళీ వణిజః పెట్టేయండి, పత్ని యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ అంతా రాయండి. కా ఉన్న ప్లేస్ లో చంద్రముఖి, కిమ్ ఉన్న ప్లేస్ లో సుమతి. దట్స్ ఇట్. ఓకేనా? క్లియర్. అండ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హీరాలాల్నస్య మాత కతి రోటికా నిమిర్తవతి. కతి ప్లేస్ లో పెట్టండి చతుస్రాహ. మళ్ళీ క్వశ్చన్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ రాయండి. కతి మాత్రం ఆన్సర్ లో రాయకండి. కతి ప్లేస్ లో ఏం రాస్తారు? చతుస్రాహ. క్లియర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏకదా నీలాంబ కాం దృష్టవతి. ఎవరిని చూసింది? నీలాంబ. సఖి స్వర్ణాంబ. కాం ప్లేస్ లో ఆంబ, స్వర్ణాంబ అనుకోండి. అట్లా ఫీల్ రావాలి. ఆన్సర్ ఏంటి? సఖి స్వర్ణాంబ. కాం కనబడితే సఖి స్వర్ణాంబ. నెక్స్ట్ పేటిక కైహి పూరిత ఆసిత్. దేంతో పెట్టి నిండింది? కైహి శిలాఖండైహి. కైహి ప్లేస్ లో ఏం రాయాలి? ఇక్కడ విసర్గ ఉంటే ఇక్కడ విసర్గ రావాలి. శిలాఖండైహి. మొత్తం క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్ రాస్తూ కైహి ప్లేస్ లో శిలాఖండైహి రాయండి. క్వశ్చన్ లో అబ్దుల్ కలాం కనబడి కైహి కనబడింది. అబ్దుల్ కలాం కనబడి కైహి కనబడితే 3 బిరుదులు: పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న. క్లియర్. ఒట్టి కైహి కనబడితే శిలాఖండైహి. అబ్దుల్ కలాం కైహి కనబడితే 3 బిరుదులు గుర్తుంచుకోండి. అబ్దుల్ కలాం కనబడి కమ్ కమ్ అని కనబడింది. అబ్దుల్ కలాం ఉంది, కమ్ కమ్ ఉంది. కమ్ కమ్ ఆయన చాలా గ్రేట్. ఇందులో నీతి, ధర్మం, న్యాయం అన్ని పాటించాడు. సో కమ్ కమ్, అందుకని నీతిం ధర్మం చ. ఆన్సర్ నీతిం ధర్మం చ. ఇదంతా మీకు ఒకసారి సమ్మరైజ్ చూపించేస్తున్నా. అదే ఇది. కాకిం చంద్రముఖి, సుమతి. కతి చతుస్రాహ. కాం సఖి స్వర్ణాంబ. కైహి ఒట్టి కైహి అయితే శిలాఖండైహి. అబ్దుల్ కలాం కనబడి కైహి అంటే భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్. అబ్దుల్ కలాం కనబడి కమ్ కమ్ అంటే నీతిం ధర్మం చ. దట్స్ ఇట్. ఇలా 4th బిట్ లో 8 మార్క్స్ పెట్టేసుకుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్.